ఇప్పుడు భారత్‌లో వెండి ధర గ్రాముకు సుమారు 177 వరకు చేరింది. కానీ గ్లోబల్ స్పాట్ వెండి ధరను రూపాయలుగా మనం మార్చితే చాలా ఎక్కువ. ఈ వ్యత్యాసం నిజంగానే ఉంది. ఇటీవల కోటక్ తన సిల్వర్ ఈటీఎఫ్‌లో కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌లను తాత్కాలికంగా ఆపింది. ఇది ఎందుకు జరిగింది? మరియు దీన్ని దీర్ఘకాలంలో మనం ఎలా ఉపయోగించవచ్చు తెలుసుకుందాం. భారత వెండి ఆహ్, ప్రపంచ ధరలను కంపేర్ చేసుకుంటే చాలా ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది. ఇండియాలో ప్రస్తుతం వెండి ధర 177 పర్ గ్రామ్ అంటే సుమారుగా 177,000 రూపీస్ పర్ కేజీ. ప్రపంచ మార్కెట్‌లో వెండి సుమారుగా $36.58 పర్ ఔన్స్. దాన్ని మనం గ్రామ్‌గా కన్వర్ట్ చేసుకుంటే $1.18 పర్ గ్రామ్‌గా ఉంటుంది. దాన్నే మనం ఇండియన్ రూపీస్‌లో 88.75గా తీసుకొని కన్వర్ట్ చేసుకుంటే గ్లోబల్ స్పాట్ రేట్ ఆఫ్ సిల్వర్ కమ్స్ టు అరౌండ్ 105-110 పర్ గ్రామ్ అప్రాక్సిమేట్‌లీ. అంటే ఇండియాలో వెండి ధర 60-70 పర్ గ్రామ్ అధికంగా ఉంటుంది. పర్సెంటేజ్ టర్మ్స్‌లో చూసుకుంటే దాదాపుగా 50-70% ప్రీమియం మనం ఇండియాలో పే చేస్తున్నాం. ఈ ప్రీమియం ఎందుకు వస్తుంది? తెలుసుకుందాం. స్థానిక సరఫరా కొరత. ఇండియన్ మార్కెట్‌లో ఫిజికల్ వెండి చాలా తక్కువగా లభిస్తుంది. నంబర్ 2, దిగుమతి ఖర్చులు, పన్నులు, లాజిస్టిక్స్ ఇవన్నీ ధరల్లో చేరతాయి. నంబర్ 3, డిమాండ్ ప్రెషర్. పండుగలు, ఇండస్ట్రియల్ యూసేజ్, ఇన్వెస్టర్ కొనుగోళ్ల వల్ల భయంకరంగా డిమాండ్ పెరిగి తాత్కాలికంగా టెంపరరీగా ఈ ప్రైసెస్‌ను పెంచాయి. రూపీ బలహీనత వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇండియన్ రూపీ డిప్రిషియేట్ అయినప్పుడు ఇంపోర్ట్ ఆఫ్ సిల్వర్ బికమ్స్ వెరీ ఎక్స్‌పెన్సివ్. అంటే దిగుమతి వెండి ఇంకా ఖరీదవుతుంది. ఈ కారణాల వల్ల భారత ధరలు గ్లోబల్ స్పాట్ రేట్ల కంటే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. కోటక్ సిల్వర్ ఈటీఎఫ్ ఎందుకు ఆపింది? సిల్వర్ ఈటీఎఫ్ అంటే ప్రతి యూనిట్ వెనుక వాస్తవ వెండి అంటే ఫిజికల్ సిల్వర్ ఉండాలి. కొత్త ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో డబ్బు పెట్టినప్పుడు ఫండ్ కొత్త యూనిట్ల కోసం వెండి కొనాలి. ఇప్పుడు మార్కెట్‌లో వెండి ధర 177 పర్ గ్రామ్ ఉంది. అంటే కోటక్ దాన్ని 177 పెట్టి కొనాల్సి వస్తుంది. అంటే మచ్ ఆహ్, హైయర్ ప్రైస్ ప్రీమియంతో కొనాల్సి వస్తుంది. అంటే ఫండ్ ఎక్కువ ఖర్చుతో వెండి కొనాలి. సిమిలర్‌లీ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ మోతాదులో సిల్వర్‌ను కొనాల్సి వస్తుంది. కొత్త ఇన్వెస్టర్ ఓవర్ పే చేసి కొంటే చాలా ప్రమాదకరం. రేపు ఈ ప్రీమియం గ్యాప్ తగ్గితే ఆహ్, షార్ట్ టర్మ్‌లో సిల్వర్ కరెక్ట్ అవ్వచ్చు. అందుకే కోటక్ కొత్త లంప్ సమ్‌ను లేదా స్విచ్ ఇన్ ఇన్వెస్ట్‌మెంట్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో కొత్త ఇన్వెస్టర్లు అధిక ధర